బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో కిడ్నాప్ కలకలం రేగుతోంది. 8 ఏళ్ల రాజీవ్ సాయి అనే బాలుండి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. తల్లిదండ్రులు దేవాలయంలో పూజలు చేస్తూ ఉండగా రాజీవ్ ను కిడ్నాప్ చేశారు దుండగులు. కొద్దిసేపటికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు ₹1 కోటి డిమాండ్ చేసినట్టుగా సమాచారం. కంగారు పడ్డ పేరెంట్స్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. రాజీవ్ సాయి తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారి. దసరా పండుగ కోసం చిలకలూరుపేటకు వచ్చారు. ఈ క్రమంలోనే బాలుడిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్ ఆచూకీ కోసం వేర్వేరు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటీఏ మురళి. పల్నాడు జిల్లాలో కిడ్నాప్ అయినటువంటి రాజీవ్ సాయి కోసం పోలీసులు 5 బృందాలుగా పనిచేశారు. మొత్తం నెల్లూరు జిల్లా వైపు ఆ కిడ్నాపర్ వస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ నెల్లూరు హైవేపై వస్తున్నటువంటి క్రమంలోనే గుడ్లూరు పోలీసులు కూడా సమాచారం అందించారు. నెల్లూరు జిల్లా ఎస్పీకి ముందుగా సమాచారం వచ్చింది. సో ఇక్కడి నుంచి జిల్లా ఎస్పీ విజయారావు గుడ్లూరు సిబ్బందిని కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి. అలాగే చిలకలూరు చేశారు. ముందుగా ఆ కారును గుర్తించి మురళి మరింత క్లారిటీ కోసం మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇదే చిన్న ఆలయంలో మనకు కనిపిస్తోంది, కానీ ఒక్కసారిగా ఆడుకుంటున్న పిల్లాన్ని ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.